నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 5వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠమాస బహుళపక్ష అమావాస్య తిథి ఈ రోజు రాత్రి 4:26 వరకు, తదుపరి ఆషాఢ శుక్లపక్ష పాడ్యమి తిథి. ఆరుద్ర నక్షత్రం రాత్రి 4:06 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. ధ్రువం యోగం రాత్రి 3:49 వరకు ఉంటుంది. తదుపరి వ్యాఘాత యోగం. చతుష్పాద కరణం సాయంత్రం 4:38 వరకు, నాగవ కరణం రాత్రి 4:26 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:23 నుండి 1:59 వరకు. అమృతకాలం సాయంత్రం 6:01 నుండి 7:38 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:55 చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 6:39 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:17 వరకు. మరలా మధ్యాహ్నం 12:47 నుండి 1:40 వరకు. రాహుకాలం ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. గుళిక కాలం ఉదయం 7:25 నుండి 9:04 వరకు. యమగండం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:16 వరకు. ఈరోజు దర్శ అమావాస్య. రాత్రిపూట చంద్ర దర్శనం పూర్తిగా జరగని అమావాస్యని దర్శ అమావాస్య అని పిలుస్తారు. ఈరోజు అపరాహ్న కాలంలో అమావాస్య తిథి ఉన్నందువలన ఈరోజు పితృదేవతలకు అమావాస్య తర్పణాలు ఇవ్వటానికి అనుకూలం. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య. ప్రతి అమావాస్య రోజు కాలసర్పదోష నివారణ శాంతి విధానాలు చేయటానికి అనుకూలం. అమావాస్య తిథి రోజు రవిచంద్ర గ్రహాలు 2 ఆరుద్ర నక్షత్రంలో ఉండటంతో ఈరోజు పద్మక యోగం ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి 11:40 వరకు ఉంటుంది. ఈ సమయంలో పితృదేవతలకు శ్రార్థ కర్మలు చేయటం, దానాలు చేయటం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈరోజు అన్వాధానం. వైష్ణవులు ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. నిరయన రవి పునర్వసు నక్షత్రంలో ఈ రోజు రాత్రి 11:40 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి పునర్వసు కార్తె ప్రారంభమవుతుంది. శుక్రవారం పునర్వసు నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు రాత్రి 4:06 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి, నూతన ఔషధాలు వాడటం ప్రారంభించడానికి అత్యంత అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివస్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.